మా తదుపరి ప్రయాణం ఊటీ పర్యటన. ఇది స్టేషన్. ఇక్కడ మేము స్టే చేసినాము లాడ్జింగ్లో. చాలా బాగుంటుంది లాడ్జింగ్. తర్వాత ఈ లాడ్జింగ్లో వేడి నీళ్ళు వస్తాయి, కానీ అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ఇక్కడ మేము లాడ్జింగ్లో కొన్ని ఫోటోలు దిగినాము. ఈ లాడ్జింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ యజమాని కూడా చాలా మంచివాడు. ఇక్కడ నుంచి చూస్తే మొత్తము ఊటీ అంతా కనపడుతుంది. కానీ ఈ ప్రదేశం ఎంత చల్లగా ఉంటుందంటే చాలా విచిత్రం. ఇక్కడ ఫ్యాన్ కానీ, ఏసీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ ఏది మనకు కనపడవు. ఉండేది ఉంటుందంటే వాషింగ్ మిషన్లు మాత్రం కనిపిస్తాయి. మేము ఫ్రెష్ అప్ అయిన తర్వాత మేము ఇంతకుముందు మాట్లాడిన కార్ డ్రైవర్తో మాట్లాడుకొని మిగతా ప్రదేశానికి వెళ్ళాను ప్రయత్నం చేసినాం. చాలా మంచి వాతావరణం, చాలా ఆహ్లాదంగా ఉంది పొద్దున్నే. కానీ ఇక్కడ ఏమంటే వాటర్ బాటిల్ కానీ, కవర్లు కానీ డిస్పోజబుల్వి ఉండకూడదు. ప్రస్తుతం మనం డెడ్డుబెట్ట అనే ప్రదేశానికి వెళ్తున్నాం. ఇది విఐపి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి పోవచ్చు. కార్ డ్రైవర్ చెప్తే అతనే తీసుకెళ్తాడు. ఇక టికెట్ కౌంటర్ ఒకటి ఉంది కదా, కౌంటర్లో టికెట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి దొడ్డబెట్ట అంటే ఇదేనండి. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. పైన కూడా టవర్ ఒకటి కనిపిస్తుంది. అక్కడి నుంచి కూడా మనం వీడియోస్ తీసుకోవచ్చు. అక్కడ ఉండే ప్రదేశాలను కూడా చూడవచ్చు. చాలా బాగుంటుంది. మేము చాలాసేపు దీన్ని చుట్టూ తిరిగాము. ఇక్కడ ఎక్కువ టైం కూడా స్పెండ్ చేస్తాము. చాలా ఆహ్లాదకరంగా ఉండింది. మరుపురాని సన్నివేశంగా ఇది మిగిలిపోతుంది. తప్పకుండా మీరు ఎప్పుడైనా వీలైతే వచ్చి చూడండి. ఇక్కడ ఊటీకి వచ్చి ప్రత్యేకంగా చూడండి ఇది. దీని తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది వేరే ప్రదేశం ఉంది కాబట్టి ఇది టవర్ చూసిన తర్వాత, అక్కడ ఉన్న ప్రదేశాలు చూసిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి డ్రైవర్ని అడగాలి. నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్తామని వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళే చెప్తారు. ఇక్కడ నుంచి ఒక్కసారి వ్యూ చూడండి. ఇదేమో కెట్టి వ్యాలీ అంట. వ్యాలీ తర్వాత అక్కడి నుంచి కూడా వ్యూస్ చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ఇది 24 hours ఇక్కడ చాలా మంచి పడుతుంటుంది. ఇక్కడ 346 డిగ్రీలు కూడా ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది. ఎటువైపు చూసినా కానీ మంచి ఆహ్లాదకరమైన ప్రకృతి కనిపిస్తుంది. 4 వైపుల నుంచి 4 ప్రకృతి విధాలు కనిపిస్తుంటాయి. ఇక్కడ నుంచి మనకు టీ ఫ్యాక్టరీకి తీసుకెళ్తున్నాడు. ఇది నేషనల్ టీ ఫ్యాక్టరీ అంట. హిందుస్థాన్ నేషనల్ టీ ఫ్యాక్టరీ అంటారేమో. అక్కడ తీసుకెళ్తా కొంచెం పైకి ఎక్కాలి, ఎందుకంటే ఇది కూడా చాలా ఎత్తులో ఉంది కాబట్టి. ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఇదే టీ ఫ్యాక్టరీ, గవర్నమెంట్ టీ ఫ్యాక్టరీ అంటారంట దీన్ని. కొద్దిసేపు కూర్చున్నాం. ఇక్కడ కూర్చొని మంచి బెంచ్లు కూడా వేసేసారు. చాలా బాగుంది. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తే టీ ఫ్యాక్టరీ వస్తుంది. అటువైపు వెళ్తేనేమో మళ్ళీ చాక్లెట్ ఫ్యాక్టరీ వస్తుంది. టీ కౌంటర్లో టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి టీ ఎట్లా తయారవుతుంది, ఇక్కడ నుంచి ఎట్లా టీ ఆకులను తీసుకుంటారు, వేడి చేస్తారు. తర్వాత ఇంకా శాంపుల్స్ తయారు చేస్తారు. ఇక్కడ శాంపుల్స్ కూడా ఫ్రీగానే ఇస్తారు. ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ. దీని తర్వాత ఇటువైపు ఉంటుంది. ఇది కూడా ఎట్లా ప్రాసెస్ చేస్తారు ఇదంతా వాళ్ళు కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లాస్ట్ ప్రాసెస్ ఇది. ఇక్కడ నుంచి అచ్చులు వేస్తారన్నమాట. ఇలాంటి చాక్లెట్లు తయారవుతాయి. వివిధ రకాలైన చాక్లెట్లు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఎవరికి ఏది ఇష్టం ఉంటుందో ఆ విధంగా ఇక్కడ తయారు చేస్తారు. దీన్నే ఇక్కడ షాప్స్లో కూడా పెట్టి అమ్ముతారు. వేరే వేరే ప్రదేశాలకు కూడా పంపిస్తారు. ఇదేనండి ఇక్కడ షాప్ మార్ట్. ఇది టీ కానీ లేకపోతే చాక్లెట్లు కానీ ఇక్కడ దొరుకుతాయి. మనకు కావాల్సింది ఏదైనా ఉంటే ఇక్కడ తీసుకోవచ్చు. మేము అంతగా ఎక్కువ తీసుకున్నాము, కానీ పిల్లల కోసం అని చెప్పి తీసుకున్నాము. మనం అంటే పిల్లలు కాదు కాబట్టి వాళ్ళ కోసం తీసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ఎక్కడ వెళ్ళాలో మనం చూడాలి. ఇది నెక్స్ట్ మనం వెళ్తున్న ప్రదేశము. ఇది బొటానికల్ గార్డెన్ అంట. చాలా బ్యూటిఫుల్ గార్డెన్. ఇది కూడా బాగా ప్రఖ్యాతి చెందిన గార్డెన్. ఇది కూడా ఏమంటే ఇక్కడ పూలు కానీ ఆకులు కానీ ఏది తెంపకూడదు. తెంపితే అక్కడ ఉండే గార్డ్స్ వచ్చి మనల్ని పట్టేసుకుంటారు. సో ఇక్కడ మనం వెళ్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఇది బొటానికల్ గార్డెన్కి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఇక్కడ కనిపిస్తాయి. మేము చూడలేదు, అటువంటి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి బ్రహ్మాండంగా. ఇది రోజా ఫ్లవర్స్ గార్డెన్స్ కూడా సపరేట్గా ఉంది. ఈ మార్చి ఏప్రిల్ నెలలో మే నెలలో కూడా ఈ గార్డెన్స్ ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా పెడతారంట. ఇది కానీ ఫ్రూట్స్ కానీ ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా పెడతారంట. ఇది మనం వీలైతే మనం దాన్ని కూడా చూసుకోగలుగుతున్నాము. సో ఇక్కడ నుంచి మనము ఇదంతా బొటానికల్ గార్డెనే. ఇక్కడ కూడా చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే చాలా పెద్ద ఏరియా కాబట్టి. ఇక్కడ కుండీల్లాగా ఏర్పరిచారు కదా. ఇది కూడా
మనం ఇళ్ళల్లో కూడా ఇట్లా పెట్టుకునే దానికి అవకాశం ఉంటుందేమో. ఇది చూసిన తర్వాత మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అంటే గ్లాస్ ఫ్యాక్టరీ ఇక్కడ దగ్గరలో ఉంది. అది గ్లాస్ ఫ్యాక్టరీ లోపలనే చెట్లన్నీ పెట్టారేమో, అక్కడ కూడా పోయి చూద్దాం రండి. ఇది మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, దాని తర్వాత మీ ఫ్రెండ్స్కి కూడా తెలపండి. సో వాళ్ళు కూడా ఎప్పుడైనా ఊటీకి వెళ్తే ఇక్కడ ఉన్న ప్రదేశాలు కూడా వాళ్ళు కూడా చూడొచ్చు, ఆ ఫ్యామిలీతో వచ్చి వాళ్ళ పిల్లలతో పాటు చూడొచ్చు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, వాళ్ళకు కూడా ఏదైనా ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది. దాని తర్వాత వాళ్ళు జీవితంలో మర్చిపోలేని సంఘటనలుగా ఇది గుర్తుపెట్టుకుంటారు. సో ఇది ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ నెక్స్ట్ థ్రెడ్ గార్డెన్ అంట. అంటే ఇక్కడ గార్డెన్ అంటే థ్రెడ్ అంటే మామూలుగా నూలు కదా, నూలుతో తయారు చేసే పూలు అంట. ఇవన్నీ నూలుతో తయారు చేసినవి, కానీ మనకు చూస్తేనేమో పూలతో కాదు ఇది ఒరిజినల్ అని చెప్పి అనుకుంటాము. అంత మంచి స్కిల్ వీళ్ళలో ఉంది, ఈ విధంగా తయారు చేసినారు. సో ఊటీ నుంచి మనం నెక్స్ట్ ఎక్కడ వెళ్తున్నామంటే ఊటీ లేక్కి వెళ్తున్నాం. ఇక్కడ ఎంట్రన్స్ ఉంది, ఎక్కడి నుంచి మళ్ళీ టికెట్ తీసుకోవాలి, ప్రతి చోట టికెట్ తీసుకోవాల్సిందే. ఇది లేక్ అండి, మనం బోట్లో కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మేము రూమ్కి వచ్చేసాము. ఇంతటితో ఈరోజు ప్రయాణం సరిపోతుంది. బాగా అలసిపోయినాం కాబట్టి విశ్రాంతి తీసుకోవాలనిపించింది. దాని తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము చూస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు.